అసెంబ్లీలో శపథాలు, ఆ పైన సభ నుంచి బయటికి వెళ్ళిపోవడాలు, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రావడాలు ఇవి గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగినటువంటిది. చంద్రబాబు గారు అంతకుముందు శపథం చేసి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావడం, ఈ నేపథ్యంలో గతంలో జరిగిన అంశాలకు సంబంధించి నరసింహరావు గారు సీనియర్ జర్నలిస్ట్కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1989-94 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సభలో ఎన్టీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజుల్లో నన్నపనేని రాజకుమార్ ఎన్టీఆర్ను సభలో అవమానకరంగా మాట్లాడిందని భావించిన ఎన్టీఆర్ మళ్ళీ గెలిచి సభకు వస్తా, అంతవరకు సభకు రానని సభా బహిష్కారం చేశారు. కాంగ్రెస్ వాళ్ళే మాకు ముఖం చూపించలేక సభ నుండి పారిపోయాడు, ఇది పిరికోళ్లు చేసే పని అని విమర్శ చేశారు. తమిళనాడులో 1996-2001 మధ్య కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సభలో జయలలిత ప్రతిపక్ష నాయకురాలు. ఈ టర్మ్లో కూడా తనకు అవమానం జరిగిందని జయలలిత సభకు వెళ్ళలేదు. సేమ్ డిఎంకే వాళ్ళ మాటలు మమ్మల్ని సభలో ఢీకోనలేక పారిపోయిందండి అప్పుడు. అలాగే తిరిగి 2019-24 టర్మ్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సభలో ప్రతిపక్ష నాయకుడు. సభలో లేని తన భార్యను అవమానించిన తిరిగి ప్రజా మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే సభలో ప్రవేశిస్తానని శపథం చేసి సభ బహిష్కరణ చేశారు. అప్పట్లో అధికార వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేయడం వలన జరిగింది. 2024-29 టర్మ్లో ఆంధ్రప్రదేశ్ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి రెండో రోజు సభకు రాకుండా పులివెందులు టూర్ వెళ్ళాడు. విమర్శలు మామూలే. 2023లో ఏర్పడ్డ తెలంగాణ సభకు అధికారం కోల్పోయిన కేసీఆర్ కాలు జారి పట్టడం వల్ల ఇంతవరకు సభకు రాలేదు. భవిష్యత్తులో వస్తాడో లేదో, కాంగ్రెస్ వాళ్ళు అవమానం చేస్తారని సభా బహిష్కరణ చేస్తారని వేచి చూడాలి. పై అన్ని సందర్భాల్లో 2 వెర్షన్లు వినిపించారు. మమ్మల్ని అవమానం చేస్తున్నారు, మేము సభా బహిష్కారం చేస్తున్నాం, తిరిగి గెలిచాక సభలోకి వస్తామని వాళ్ళు ఒకరు, మాకు సభలో మొహం చూపెట్టలేక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు జవాబు చెప్పలేక పారిపోయారనేది రెండో వైపు వాళ్ళు. ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యన నన్ను గొంతు తెరవనివ్వట్లేదు సభలో అంటూనే పాదయాత్ర చేస్తూ వెళ్ళారు 2019 ముందు.